బ్రిటిష్ కంపెనీ కంటే కూడా నువ్వు యథార్థంగా నాకు శాలరీ ఇస్తావు బీహారీ అంటున్నాను. వెళ్ళి బీహార్లో సేవ ప్రారంభించారు. బీహార్లో సేవ ప్రారంభించిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు అరే పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా. ఇదేగా కొంతమంది టార్చర్గా భావిస్తారు, కొంతమంది హ్యాపీ అవ్వచ్చు. అంటే అమ్మాయి మీరు ఒక అమ్మాయిని చూడండి, వచ్చాను తాలిబొట్టు కట్టి తీసుకుంటాను, తెచ్చేసుకుని బీహార్లో మేము జీవిస్తాం. మళ్ళీ దానికోసం టైం వేస్ట్ ఎందుకమ్మా చేయడం? లేదు నాన్న, లేదు లేదు ఒక పని చేయండి, నేను రాలేను, టైం లేదు, కాబట్టి ఒక పని చేయండి, నేను ఒక లెటర్ రాసిస్తాను. ఆ లెటర్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వండి. మీరు ఏ అమ్మాయిని అయితే సంబంధం చూస్తానికి వెళ్తున్నారో ఆ సంబంధంకి వెళ్ళి అమ్మాయికి లెటర్ ఇవ్వండి. అమ్మాయికి లెటర్ ఇస్తే అమ్మాయి లెటర్ చదివిన తర్వాత నేను ఈ అబ్బాయిని చేసుకుంటానంటే అప్పుడు మీకు నాకు ఫోన్ చేయండి, నేను ఇచ్చేస్తాను, డేట్ పెట్టుకోండి, మ్యారేజ్ చేసుకోండి. నేను అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదమ్మా. లెటర్ అమ్మాయి చదివి ఓకే చేస్తే చాలు. నా పేరు అగస్టిన్ జబకుమార్, నేను ఈ విధంగా చదువుకున్నాను, యేసు ప్రభుని నేను సంపూర్తిగా నమ్ముకున్నాను, ఆయన బీహార్ పరిచర్యకి నన్ను పంపించాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా, అక్కడ నేను సేవ చేస్తున్నాను, నా చావు అక్కడే, అక్కడి నుంచి నేను బయటికి రాను, నేను బర్త్డే పార్టీలకి రాను, నేను మా మమ్మీ డాడీ నిద్రించినా కూడా నేను రాను, మ్యారేజ్లకి నేను రాను, నన్ను వివాహం చేసుకుంటే మీ అమ్మగారు వాళ్ళ పుట్టినరోజులకు నువ్వు వెళ్ళలేవు, డెత్లకి వెళ్ళలేవు, ఫంక్షన్స్కి వెళ్ళలేవు, కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను నువ్వు వివాహం చేసుకోవచ్చు. ఈ లెటర్ చదివిన అమ్మాయి ఎవరన్నా ఈ అబ్బాయి నేను చేసుకుంటానంటదా? ఒక ఆవిడ అందందట, నేను ఇతనే నాకు కావాలి. ఇలాంటి యూత్ కావాలి మనకి, ఇలాంటి ఆడపిల్లలు కావాలి మనకి. ఈ రోజున ఏంటండి ప్రేమ? ఏం ప్రేమ అసలు? ఈ రోజున చూస్తే ప్రేమ, గుద్దుకుంటే ప్రేమ, ఏంటండి ఇవన్నీ? కల్వరి సిలువలో ఉన్నటువంటి ప్రేమను రుచి చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లోక సంబంధంగా ప్రేమలో పడరు. ప్రియమైనటువంటిది దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ లెటర్ చదివి అవడందంట నాకు ఇలాంటి అబ్బాయి కావాలి. వాళ్ళు చెప్పారు, అరే అమ్మాయి నేను ఇష్టపడుతుందిరా. అయితే ఈ అమ్మాయి ఎవరో సరిగ్గా లోతైనటువంటి సర్వసత్యం తెలిసినటువంటి అమ్మాయి. వచ్చాడు, అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. ఒక బాబు జస్ట్ 5 months బాంబేలో సేవ జరుగుతుంది. మీటింగ్ జరుగుతుంటే 5-6 days మీటింగ్ అది జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఉన్నారు అగస్టిన్ అన్న. ఉంటే ఫోన్ వచ్చింది, సెకండ్ డే బాబుకి బాగోలేదు. ఏం చేసేది? సెకండ్ డే మీటింగ్ అమ్మా, మీటింగ్ అయిన తర్వాత వస్తాను. 4th day మీటింగ్ వచ్చింది, వాడికి చాలా సీరియస్గా ఉంది. ఏం చేయమంటావు? 4వ రోజు మీటింగ్, ఇంకా 2 రోజులు, 3వ రోజు బాప్తీసాలు ఇచ్చి వచ్చేస్తాం. 5వ రోజు ఫోన్ వచ్చింది, బాబు చనిపోయాడు. అయితే ఓ పని చేయి, నేను రాలేను, మన ఇంట్లో ట్రాక్స్ అట్టపెట్టి ఉంది, ఆ అట్టపెట్టిలో బాబుని పెట్టేసే. మనకు తెలిసినటువంటి వాళ్ళు, అప్పటికి వాళ్ళకి చర్చి బిలీవర్స్ కూడా లేరు, అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి 2 బ్రదర్స్ని వాళ్ళు కొంచెం నమ్ముతున్నారు కదా, వాళ్ళిద్దరిని తీసుకుని సమాధికి వెళ్ళు, సమాధిని తవ్వు, నువ్వే బరియలు చేసే.